ఇప్పుడు ఆడు మగోడైతే వీడు ఆడదైతే వాడు రండి అయితే ఈ భాష ఎండి కావాలని కోరుకుంటున్నాను నిజంగా సార్. ఎందుకంటే ఈ మధ్య నేను అంటే నేను అన్ని పార్టీలు నా రిక్వెస్ట్ చెప్తానండి. కేసీఆర్ అన్నాడు కదా అంటే కేసీఆర్ అని ఉంటే నువ్వు అనకబ్బా ఏమైనా రూల్ ఉందా నువ్వు అంటే ఆయన కంటే నువ్వు 2 మాసాలు అనాలని రూల్ ఉందా? ఇది ఎక్కడ సిస్టము? కేసీఆర్ గారు అద్భుతమైన పద్యం చదువుతున్నావు, నువ్వు చదువుతావా? మాట చెప్తున్నా. కేసీఆర్ గారు చాలా విషయాలు కొన్ని చాలా గొప్ప ప్రజెంటేషన్ నువ్వు చేయగలుగుతావు, చేయలేవు కదా. మరి అది నువ్వు దాన్ని కాపీ చేయలేనప్పుడు దీన్ని ఎందుకు కాపీ చేస్తున్నావు? నువ్వు కేసీఆర్ గారు అన్నారు కదంటే మొదలుపెట్టింది కేసీఆర్ అని ఇటు బీజేపీ కూడా అంటుంది ఈ కల్చర్ మొదలు పెట్టిందని. ఇప్పుడు బీజేపీ అనడం లోపల ఇవాళ బండి సంజయ్ అరవింద్ మాట్లాడే భాష ప్రకారం దాని గురించి మాట్లాడే నైతికమైన కనీస స్థితిలో ఉన్నారా అండి వాళ్ళు? ఒక నేషనల్ పార్టీ ఏ స్థాయిలో ఉన్నాం మనము, ఏది పడితే అది ఏంది, అది అసలు ఆ లాంగ్వేజ్ ఏంటిది? నేను అంటున్నా మీరు ఏ ప్రతిపక్షము అసలు అసెంబ్లీలా మీరు దేనికి ప్రతిపక్షం? జాతీయ స్థాయిలో మీరు రోజు కొట్లాడుకొని ఒక జాతీయ స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటం నుంచి ఒక సుదీర్ఘ కాలంలో ఒక జాతీయ పార్టీని మీరు ఎంత చిన్న చూపుగా తీసివేస్తారో అందరు పార్లమెంట్లో చూస్తూనే ఉన్నారు. మరి తెలంగాణకు వచ్చేసరికి మీరు ఇంత నిరంతరం మాట్లాడితే కేసీఆర్ కుటుంబం ఏం చేసినావు, ఇంకా అన్పార్లమెంటరీగా ఏం బిక్తుర్రు మీరు అనే టైప్లో కూడా మాట్లాడే పద్ధతి ఏందో అదేం పద్ధతి అది నేను అడుగుతున్నా. ఇక మాట్లాడుకుంటే టైం వేస్ట్. నా ఉద్దేశంలో దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఇక వారు మాట్లాడటం ఎవరన్నా కానీ మా పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా భాష అనేది సంబోధించడం అనేది సరే నువ్వెంత అది అంత మేరకు అనుకుంటే ఓకే, కానీ అంటే ఈ మాత్రం కూడా గతంలో అనుకోకపోయేటోళ్ళు. నువ్వెంత అనేటువంటి పదం కూడా ఇవరకు అనకపోయేటోళ్ళు. సరే ఇప్పుడు అట్లీస్ట్ నేనేమంటే ఒక విషయం మీద ఉందో ఆ మేరకే పరిమితమై మాట్లాడుకుంటే వ్యక్తిగత భాష లేకుండా వెళ్ళిపోయింది. తర్వాత స్త్రీలను అవమానించేది, గాజులు వేసుకుంటున్నావు, నువ్వు కూడా అయితే నీకు మీసాలు గడ్డాలు ఉంటాయి. ఏమైతే మీసాలు గడ్డాలు లేకపోతే మహత్తరమైన పోరాటాలు ఎంతో మంది మీసాలు గడ్డాలు వచ్చావా అంటున్నట్టే వాళ్ళని కూడా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు వద్దు కదా. మరి ఏమవసరం వస్తుంది వీటితోటి? నేనేమంటే ఇవి అసలు ఒక పార్లమెంటరీ సిస్టమ్కి వచ్చిన తర్వాత బాలశిక్ష కనీసమైన లాంగ్వేజ్ నేర్చుకొని రావాలి. బా రాకపోతే మౌనంగానే ఉండు. మనకి ఎందుకు అంటున్నా, నీకు భాష రాకపోతే మౌనంగా ఉండు. నువ్వు ప్రజెన్స్లో ఉండి ఏం మాట్లాడకపోతే ప్రజలు ఈయన ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి అంత పరిస్థితి ఏం లేదు భారతదేశంలో. ఇంకా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ జరిగే చర్చల మీద ప్రజలు ప్రభావితమై అబ్బా ఈరోజు ఏం మాట్లాడతారు అని చెప్పేసి కళ్ళప్పగిచ్చి క్రికెట్ స్కోర్ చూస్తున్నట్టు, పుష్ప సెకండ్ టు థర్డ్ చూస్తున్నట్టు, బాహుబలి చూస్తున్నట్టు ఏం చూస్తలేరు. లేదా పరిస్థితి ఉందా చెప్పండి మీరు? పోనీ లేదు కదా. మరి 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 ఎందుకు అంత బాధ ఎందుకు అంటే ఏంటిది? ప్రజలు సినిమాలు చూస్తానికి అలవాటు చేసి మనము అసెంబ్లీ పార్లమెంట్ లోపల ప్రజల జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని వదిలేసేసి చర్చ వదిలిపెట్టేసి ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నాం అనే కదా దాని అర్థం. ప్రజలు చీప్ ఎంటర్టైన్మెంట్కి అలవాటు చేసే బదులు మనమే చాలా ఆర్తితో కొట్లాడుతున్నాం అనుకున్నప్పుడు అరే వాళ్ళు మనం మాటినాలే, రేపు నా పిల్లల ఫీజుకి పనికొచ్చేది, నా వ్యవసాయానికి పనికొచ్చేది, నా ఇంటికి పనికొచ్చేది అని చెప్పేసి కన్సర్న్ పెరగాలి కదా. అట్లా పెరిగే డైరెక్షన్లో రాజకీయాలు ఉండాలి, చర్చ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మొన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్ అయింది. ఆయన నోట మీ నోట ఒక పదం సిమిలర్ ఒక పదం వినిపిస్తుంది, అది టీఆర్ఎస్ అని. ఆయన టీఆర్ఎస్ అని 2-3 సార్లు వాడిండు. ఏం తేడా లేదు అంటే పార్టీ పేరు మారింది. నిజంగా ఇంకా టీఆర్ఎస్ఏ ఉంటే బాగుండని చాలా మంది కోరుకుంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ అని మార్చడం వల్ల కూడా తెలంగాణ పదం వల్ల నష్టమైంది. ఒకవేళ ఆ పేరే ఉంటే బాగుండే ఒక చర్చ నడుస్తుంది. ఆ టీఆర్ఎస్ అయితే వీడే పరిస్థితి మీకు కనపడలేదు, ఆయన నోటి నుండి అదే వస్తుంది. టీఆర్ఎస్ మళ్ళీ ఒకసారి రాబోతుందా? నేను ఒక మాటతో మీకు చెప్తా. సరే ఆనాడు బీఆర్ఎస్కి మారినప్పుడు నేను లేను కాబట్టి నేను చెప్పలేను. ఉంటే ఏం చేసేవారు? నేను డెఫినెట్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నీకు ఒక రోల్ మోడల్ తెలంగాణ నువ్వు చెప్పదలుచుకుంటే కంపల్సరీ చేయవలసిన పని ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో ఆ పార్టీకి ఆ నేమ్ ఉండడం తప్పేం లేదు. ఎందుకంటే ఏఐడిఎంకే అనే పార్టీ డిఎంకే పార్టీ పోయి ఆల్ ఇండియా లెవెల్లో ఉండగా తృణమూల్ కాంగ్రెస్ ఉండగా పెద్ద విశేషం ఏమి కాదు. వాస్తవానికి అవి లోకల్ పార్టీస్ అవి నో డౌట్. బట్ ఆల్ ఇండియా లెవెల్ ఇష్యూస్ నోటించినప్పుడు ఒక అంశం ఉన్నది. బీఆర్ఎస్గా మార్చడం లోపల నాకేం భిన్నాభిప్రాయం ఏం లేదు. ఉంటే టీఆర్ఎస్గా ఉండేటువంటి స్వభావం ఉండాలి తప్ప పేరుతో వచ్చేటువంటిది ఏం లేదు. స్థానికంగా తెలంగాణకు సంబంధించి నాటి టీఆర్ఎస్కు అస్తిత్వం గురించి ఏ కమిట్మెంట్ ఉందో అదే కొనసాగాల. జాతీయ స్థాయిలో పొరుగు దేశాలతోటి ఇవాళ ఇష్యూస్ అవుతున్నాయి, లేకపోతే అంతర్జాతీయంగా ఒక ఇష్యూ అయింది. అయినప్పుడు జాతీయ స్థాయిలో ఏదైతే చర్చ జరుగుతుందో దాని మీద మనకు
టోటల్ కన్సర్న్ తోటి రోడ్డు ఎక్కినా ఎక్కకపోయినా కనీసమైన కన్సర్న్ కూడా ఉండాలి. దురదృష్టం ఏంటంటే దేశంలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎంత చిన్నగా కుంచుకుపోయినంటే ఎవరో ఒక సంకల చేరి ఈ 5 ఏళ్ళు గడుపుకొని గెలిచిన 4 ఎమ్మెల్యేలు ఎంపీలకు ఏదో వాళ్ళకు కొన్ని అప్పచెప్పేసి ఇస్తే ఒడిచిపోద్దని అనుకుంటున్నాను. బట్ దేశ ప్రజలు పార్లమెంటు పంపినా అసెంబ్లీకి పంపినా మీ నుంచి ప్రతిపక్షంలో స్థానిక అంశాల మీద మీ యొక్క అభిప్రాయం చెప్పమని జాతీయ స్థాయిలో దేశం ఇంట్రెస్ట్ లోపల ప్రపంచం ఇంట్రెస్ట్ లోపల విషయాన్ని కూడా ప్రస్తావించమని అర్థం. సో అట్లాంటి దాన్ని కూడా బీఆర్ఎస్ అలవర్చుకోవాలి. మా 4 ఇప్పుడు రాజ్యసభ సభ్యులు భవిష్యత్తులో గెలిచే వాళ్ళు కూడా పార్లమెంట్లో విస్తృతంగా చర్చలో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటాను. కానీ రాజ్యసభ సభ్యుల్లో మీ పార్టీలో పక్క పార్టీలో కూడా ఈ మధ్యకాలంలో వ్యాపారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళు మాత్రం వ్యాపారులు ఒక లైన్ దాటి మాట్లాడలేరు. ఇలాంటి కల్చరు అన్ని పార్టీలో కూడా మొదలవుతుంది. వ్యాపార కార్పొరేటర్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల పార్టీ వాయిస్ లేకుండా పోతుంది. మంచి ఒక ప్లాట్ఫామ్ ఉపయోగించుకోలేని పరిస్థితి అన్ని పార్టీలో కూడా కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని సరే నేను నెగటివ్ కామెంట్ చేయను, కానీ ఆ విషయంలో అయితే నార్త్లో ఉన్న కొన్ని పార్టీలు అయితే చాలా అద్భుతమైన లీడర్షిప్ని పంపుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఆ పిల్ల పేరు మహువా మొహితా ఉంటా అమ్మాయి ఉంటుంది కదా, ఆమె కానీ మనోజ్ ఝాన్ ఉంటాడు ఆర్జేడీ నుంచి, ఓకే, ఇంకా చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, ఈవెన్ తమిళనాడులో డిఎంకే నుంచి అద్భుతమైన స్టేక్ తీసుకొని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ అవకాశం టీఆర్ఎస్ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను, బీఆర్ఎస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సరే ఇప్పుడు రవి గారు ఎవరైతే ఇవాళ మెయిన్ అన్నిటికంటే ముఖ్యంగా సురేష్ రెడ్డి గారు ఉన్నారు. సురేష్ రెడ్డి గారు సీనియర్ పార్లమెంటరీ వారు మంత్రిగా పనిచేసిండ్రు. పార్థసారథి రెడ్డి కూడా మీ రాజ్యసభ సభ్యుడు పర్లేదు. ఇప్పుడు మీరు ఒక పార్థసారథి రెడ్డి మాట్లాడకపోయినా మిగతా వాళ్ళు మాట్లాడతారు కదా. పార్థసారథి రెడ్డి కూడా దేశంలో ఫార్మా కంపెనీలు ఇంకేమి చేయవలసిన విషయం కూడా మాట్లాడాలి. అభియోగాలను పట్టించుకొని ఆగిపోవద్దు కదా ఎవరైనా. ఓకే, నేను ఒప్పని అంటున్నా, వేదికను వాడుకోవాలి. నీ బాధ్యత కదా అది. నీకు ఏం టాలెంట్ ఉందో ఏం కెపాసిటీ ఉందో అంశాన్ని తరచు చూసే అవకాశం తీసుకోవాలి, కొట్లాడి తీసుకోవాలి. కేసీఆర్ గారు చెప్తారే ప్రతిసారి తీసుకోమని చెప్పేసి. అందుకోసం ఆ 4 కూడా బాగా బలంగా కొట్టాడని కోరుకుంటున్నాను.